హాయ్ గాయ్స్. సో 1920 కాలంలో గాంధీజీ ఎన్సీఎంని లాంచ్ చేశాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని లాంచ్ చేశాడని నేను గత క్లాస్లో చెప్పాను. గాంధీజీ ఎన్సీఎంని లాంచ్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా చెప్పాను. ఆ కారణాల్లో ముఖ్యమైన అంశాలు ఎన్సీఎం లాంచ్కు ముందే ఉన్న పరిస్థితుల గురించి చూసాం మనం. 1917 ఆగస్ట్ 28 తర్వాత ఆగస్ట్ డిక్లరేషన్ జరిగింది. అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటెగ్ ఇచ్చాడు ఆ డిక్లరేషన్ని. ఏంటి, వరల్డ్ వార్ 1 తర్వాత ఖచ్చితంగా సెల్ఫ్ రూల్ ఇస్తాము, అది కూడా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్తో, బాధ్యతాయుతమైన ప్రభుత్వంతో కూడిన సెల్ఫ్ రూల్ ఇస్తామని చెప్పేసి మాంటెగ్ ఆగస్ట్ డిక్లరేషన్ జరగడం జరిగింది 1917. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది బ్రిటన్? పూర్తిగా అణచివేసే రౌలట్ యాక్ట్ని పట్టుకొచ్చింది. సిడ్నీ రౌలట్ కమిటీ నేతృత్వంలో వేయబడ్డ రౌలట్ యాక్ట్ సైన్యానికి పోలీసులకి పూర్తి హక్కులు కల్పిస్తూ, అంటే పోలీస్ వ్యవస్థకి పూర్తి హక్కులు కల్పిస్తూ, ఎలాంటి విచారణ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 2 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచే హక్కులు కల్పించింది. ఒక ప్రభుత్వము, అది డెమోక్రటిక్ అయినా కమ్యూనిస్ట్ అయినా సరే, పూర్తిగా సైన్యానికి, భద్రతకి, అలాగే పోలీసులకి, రక్షణ శాఖకి అధికారాలు చేతిలో ఇచ్చి ప్రజల్ని అణచివేస్తే అక్కడ ప్రజా హక్కులు కాలరాయపడతాయి. అలాంటి యాక్ట్ పట్టుకొచ్చింది, అంటే అణచివేసే యాక్ట్. ఆ యాక్ట్లో భాగంగా ఒక చర్య జరిగింది, అదే జలియన్ వాలాబాగ్ మాజక్రీ, జలియన్ వాలాబాగ్ మారణకాండ. అదొక ఇన్సిడెంట్ జరిగింది. 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలతో, రీఫార్మ్స్తో డయార్చీని మొదటిసారిగా ప్రావిన్స్లలో, రాష్ట్రాల్లో, కేంద్రంలో కాదు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో అధికారాన్ని 2గా డివైడ్ చేశారు, రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్గా. అది కూడా చెప్పాను నేను. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో. దాంతోపాటుగా భయంకరమైన నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బణం. ఒక పక్క వరల్డ్ వార్ అయిపోయింది, ముగిసిపోయింది, వాళ్ళు ఇస్తా అన్న గిఫ్ట్ ఇవ్వకపోగా ఇలాంటి గిఫ్ట్లు పట్టుకొచ్చింది. దాంతోపాటు జర్మనీకి సపోర్ట్ చేసినందుకు ఒట్టోమన్ ఎంపైర్, టర్కీ యొక్క సుల్తాన్ అయిన ఖలీఫాని అరెస్ట్ చేసి హ్యూమిలియేట్ చేశారు, అవమానపరిచారు. దానికి సంబంధించిన ఖిలాఫత్ ఉద్యమాన్ని భారతదేశంలో అలీ బ్రదర్స్ స్టార్ట్ చేశారని కూడా చెప్పాను నేను. సో ఇవి బేసికల్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచ్ చేయడానికి పూర్వం ఉన్న పరిస్థితులు అండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. సో అది. ఇకపోతే ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి మెయిన్ రీజన్స్ ఏంటన్నట్టు, రౌలట్ యాక్ట్ ఒక కారణము, జలియన్ వాలాబాగ్ మాజక్రీ ఒక కారణము, 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో ఒక కారణము, ఆ కాలంలో ఉన్న ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంటు, బ్రిటిష్ బ్రూటల్ అడ్మినిస్ట్రేషన్ ఒక కారణము, ఖిలాఫత్ ఇష్యూ ఒక కారణము. దాంతోపాటుగా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే స్థానిక సమస్యలని జాతీయ వేదికపైకి తీసుకురావడం, పర్సనల్ ఇంట్రెస్ట్ని నేషనల్ ఇష్యూ ప్లాట్ఫామ్కి తీసుకురావడం. అంటే రీజనల్ ప్రాబ్లమ్స్ని నేషనల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఆయా స్థానిక సమస్యల్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్తో మెర్జ్ చేశాడు గాంధీ. ఏ విధంగా మెర్జ్ చేశాడు? యాక్చువల్గా నేను గతంలో చెప్పాను, గాంధీజీ 1950 జనవరి ఇండియాకు వచ్చిన తర్వాత ఒక 2 years ఇన్యాక్టివ్గా ఉన్నాడు, షెల్టర్ అండ్ సెటిల్మెంట్ ఫాలోవర్స్ గురించి. 1917 చంపారణ్ నుంచి చంపారణ్ టు ఖేడా జర్నీ జరుగుతుంది. ఏం జర్నీ అది? చంపారణ్లో రైతుల సమస్యని, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో కార్మిక సమస్యని, మళ్ళీ ఖేడా లేదా ఖైరాలో రైతుల సమస్యని పరిష్కరిస్తాడు. అంటే ఇనీషియల్గా ఎలాంటి రాజకీయ ఉద్యమాల్లో గాంధీ పాల్గొనలేదు. అవి పూర్తిగా రైతాంగ కార్మిక ఉద్యమాలు, వర్క్ ఫోర్స్ అండ్ ఫార్మర్స్ మూమెంట్స్. అవి కూడా అంటే వెల్ఫేర్కి సంబంధించి, వారి వెల్ఫేర్కి సంబంధించిన ఉద్యమాలు. అవన్నీ ఎక్కడ కూడా పొలిటికల్ మూమెంట్లో పాల్గొనలేదు. రౌలట్ యాక్ట్ 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచ్ చేయడమే ఫస్ట్ పొలిటికల్ స్టంట్ బై గాంధీ ఇన్ ఇండియా అండి. పొలిటికల్ స్టంట్ అంటున్నాను అంటే అంతవరకు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనలేదు. ఓన్లీ సంక్షేమానికి సంబంధించిన రైతుల కార్మిక ఉద్యమాల్లోనే మాత్రమే పాల్గొన్నాడు గాంధీ. సో ఎనీహౌ, ఒకసారి మరి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి చూస్తే కారణాలు ఏంటివి అనేది చెప్పాను ఆల్రెడీ నేను. సేమ్ రొటీన్ కారణాలే, రౌలట్ యాక్ట్, ఖిలాఫత్ ఇష్యూ, జలియన్ వాలాబాగ్ మాజక్రీ, ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ. వీటితో పాటుగా స్థానిక సమస్యలు,
వాటిని జాతీయ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం, రీజనల్ ఇష్యూస్ని నేషనల్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఎన్సీఎంతో మెర్జ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అఖాలీ మూమెంట్, ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చూడండి సైడ్కి. అకాలీ మూమెంట్ యాక్చువల్గా ఇది సిక్కులకు సంబంధించిన మూమెంట్ అండి. సిక్కుల గురుద్వారా విషయంలో బ్రిటిష్ అంటే మూడో వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వాన్ని, వారి ఆధిపత్యాన్ని తొలగించడం కోసం జరిగిన ఉద్యమం ఇది. ఎన్సీఎం దీనికి మద్దతు ఇచ్చింది, గాంధీ మద్దతు ఇచ్చాడు, ఎన్సీఎంతో మెర్జ్ అయింది ఉద్యమం. పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కుల ద్వారా జరిగింది. ఫలితంగా 1923 తర్వాత శిరోమణి ప్రతిబంధ గురుద్వారా కమిటీ ఏర్పడి అది చూసుకుంటుంది గురుద్వారాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా. అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్, వారి యొక్క పర్సనల్ రీజనల్ అనే ప్రాబ్లం అనేది ఎన్సీఎంతో కలిసి నేషనల్ ఇష్యూగా మారింది. సో అలా ఆల్ ఇండియా ఫస్ట్ ట్రూ మాస్ మూమెంట్ని గాంధీ తీసుకొచ్చారు. యాక్చువల్గా గతంలో స్వదేశీ ఉద్యమం జరిగింది, ఎక్స్ట్రీమిస్టులు దాని నాయకత్వం వహించారు. ఇండియాలో ఉన్న మొట్టమొదటి మాస్ మూమెంట్ నేను స్వదేశీ మూమెంట్ అని గతంలో చెప్పాను. బట్ ఎన్సీఎంని మాత్రం ట్రూ మాస్ మూమెంట్ అంటున్నాను. ఎందుకని ట్రూ మాస్ మూమెంట్ అని ఎందుకంటాం? ఆల్రెడీ స్వదేశీ మూమెంట్ దగ్గర చెప్పింది ఏంటి? కామన్ మ్యాన్ దాంట్లో పాల్గొనలేదు. ఓన్లీ నోబెల్ గ్రూప్, అరిస్టోగ్రఫీ గ్రూప్స్, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ మాత్రమే స్వదేశీ మూమెంట్లో పాల్గొన్నారు. కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ని గ్యాదర్ చేయలేకపోయింది స్వదేశీ మూమెంట్ అనేది. బట్ ఎన్సీఎంలో ఉమెన్ అండ్ కామన్ మ్యాన్ ఈ ఇద్దరు పాల్గొన్నారండి. ఎప్పుడైతే ఫార్మర్, లేబర్, కామన్ మ్యాన్ పాల్గొంటాడో దాన్ని ట్రూ మాస్ మూమెంట్ అనాలి. సో స్వదేశీ మూమెంట్ అనేది దేశంలోనే మొట్టమొదటి ప్రజా ఉద్యమం అయినా కానీ నిజమైన ప్రజా ఉద్యమం, ట్రూ మాస్ మూమెంట్గా మనం ఎన్సీఎంని పేర్కొనాల్సి వస్తుంది. సో ఈ స్థానిక ప్రాబ్లమ్స్ని జాతీయ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చిన అఖాలీ మూమెంట్ అనేది పంజాబ్ ఆ ప్రాంతంలో సిక్కుల ద్వారా జరుగుతుంది. గురుద్వారాలో వేరే వారి మధ్యవర్తిత్వాన్ని తొలగిస్తూ వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. దానికి ఎన్సీఎం మద్దతు ఇచ్చి ఎన్సీఎంలో మెర్జ్ చేసుకుంది ఆ మూమెంట్ని. కూలీ మూమెంట్ అస్సాంలో టీ ప్లాంట్ చేసే కార్మికులు, రైతులు చేస్తున్న ఉద్యమం ఇది వాళ్ళ సమస్యల కోసం. సో ఆ స్థానిక సమస్యని జాతీయ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఎన్సీఎం తనలో మెర్జ్ చేసుకుంది ఈ సమస్యని. కూలీ మూమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ సత్యాగ్రహ, ఫారెస్ట్లో పశువుల్ని మేపితే పన్ను కట్టాలి, పుల్లరీ ట్యాక్స్ అంటాం దాన్ని మనం. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దాన్ని ఆ రీజనల్ ఇష్యూని, ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ని, ఆ ఏరియా పర్సనల్ ఇంట్రెస్ట్ని నేషనల్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చింది ఎన్సీఎం అనేది. అలాగే యునైటెడ్ ప్రావిన్స్ యూపీలో ఈకా మూమెంట్ లేదా యూనిటీ మూమెంట్ అంటాం. యూనిటీ ఆర్ ఈకా మూమెంట్ యునైటెడ్ ప్రావిన్స్లో. బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. అక్కడ ట్యాక్సేషన్ 50% ప్లస్ ట్యాక్స్ను వసూలు చేస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న రైతులు చేసిన ఉద్యమం ఇది ఈకా లేదా యూనిటీ మూమెంట్ అనేది. సో దాన్ని కూడా ఎన్సీఎంలో మెర్జ్ చేసుకుంది. అంటే స్థానిక సమస్యలన్నింటినీ కలిపి ఎన్సీఎంలో మెర్జ్ చేసుకొని దేశవ్యాప్తంగా ఒక భారీ ఉద్యమంగా సాగింది. సో ఇంతకుముందు స్వదేశీ ఉద్యమం కాలంలో ఈజీగా బ్రూటల్ చర్యలతో అణచివేశారు. బట్ ఇక్కడ ఒక బలమైన నాయకత్వం ఉంది, అదే గాంధీ. అది కూడా ముస్లింలు దీంట్లో యూనిటీ చేశాడు. ఖిలాఫత్ ఇష్యూకి సపోర్ట్ ఇచ్చి ఏకంగా ప్రెసిడెంట్ అయ్యాడు ఖిలాఫత్ కాన్ఫరెన్స్కి, అలహాబాద్ సెషన్కి. రకరకాల ప్రాంతీయ సమస్యలన్నింటినీ నేషనల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఆల్ ఇండియా ట్రూ మాస్ మూమెంట్గా ఎన్సీఎంని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది గాంధీ. మెయిన్ కారణం ఏంటంటే ఒక నిజమైన, ఒక బలమైన లీడర్ మూమెంట్కి దొరకడమే. ఇవి బేసికల్గా ఉన్న విషయాలు. వీటితో పాటుగా ఎన్సీఎం టైంలో, నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో అప్పటి వరకు కాంగ్రెస్ పైన ఇటు బ్రిటిషర్స్ నుంచైనా, ముస్లిమ్స్ నుంచి, ఇతర కమ్యూనిటీస్ నుంచి రకరకాల డిస్ప్యూట్స్, కాంట్రవర్సీస్ ఉండేవి. ఎలాంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ నోబెల్స్, పార్టీ ఆఫ్ అరిస్టోక్రసీ, పార్టీ ఆఫ్ మైక్రోస్కోపిక్ మైనారిటీస్ అంటారు. గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ కాంగ్రెస్ వాజ్ పార్టీ ఆఫ్ మైక్రోస్కోపిక్ మైనారిటీస్ అంటారు. బట్ 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచింగ్ కాలానికి, యాక్చువల్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎన్సీఎం 1920 ఆగస్ట్ నుంచి 1922 ఫిబ్రవరి మధ్యకాలంలో ఒక 1.5 year జరుగుతుంది అప్రాక్సిమేట్గా.
ఈ లాంచ్ చేస్తున్న కాలంలో 2 సెషన్లు జరుగుతాయి. ఒకటి స్పెషల్ సెషన్ అంటే ఉద్యమాన్ని లాంచ్ చేయడం కోసము కలకత్తాలో జరుగుతుంది, అలా కామన్ సెషన్ కూడా జరుగుతుంది నాగ్పూర్లో. ఈ 1920 నాగ్పూర్ సెషన్లో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పూర్తిగా సిస్టమైజేషన్కి గురవుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పేది. ఒక క్రమబద్ధీకరణకు గురవుతుంది, ఒక రెగ్యులేషన్కి, ఒక సిస్టమైజేషన్కి. దాని సినారియో మొత్తం, దాని దృశ్యరూపం మొత్తం మారిపోతుంది. ఎలా? 15 మంది గ్రూప్తో సిడబ్ల్యూసీ ఏర్పడింది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. నేడు కూడా పార్టీలో ఉంది అలాంటి కమిటీ. లింగ్వాస్టిక్స్ లైన్స్ పైన, భాషా ప్రాతిపదిక పైన ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రెసిడెన్సీలలో, ఆయా ప్రావిన్స్లలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడిందండి. పీసీసీలు ఏర్పడడం కావడం జరిగింది. పీసీసీలు గ్రామీణ ప్రాంతాల్లో, టౌన్స్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో కమిటీలు ఏర్పడడం జరిగింది. అంటే గ్రామీణ కాంగ్రెస్ కమిటీ, టౌన్ కాంగ్రెస్ కమిటీ, ఇలాంటి కమిటీలు. దాంతోపాటుగా ఏ వ్యక్తి అయినా సరే కాంగ్రెస్లో మెంబర్షిప్ తీసుకునే విధంగా ఒక 4 అనాస్, 16 అనాలు అంటే ₹1 అంటే పావులు అనుకోండి, 4 అనాస్ చెల్లించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకొని మెంబర్ కావచ్చు కమిటీస్లో. అంటే అంతకుముందు పార్టీ ఆఫ్ అరిస్టోక్రసీ, పార్టీ ఆఫ్ నోబెల్ గ్రూప్, పార్టీ ఆఫ్ రిచ్ పీపుల్, పార్టీ ఆఫ్ మైక్రోస్కోపిక్ మైనారిటీస్ అన్నది ఇప్పుడు ఒక కంప్లీట్ సిస్టమైజేషన్కి, రెగ్యులైజేషన్కి గురై ఆమ్ ఆద్మీ పార్టీ అయ్యింది అని అప్పుడు అధ్యక్షత వహించాడు సెషన్కి. లాలా లజపత్ రాయ్ పేర్కొంటాడు. అంటే 1920 ఎన్సీఎం టైంకి జరిగిన సెషన్స్లో కాంగ్రెస్ అనేది అత్యంత సిస్టమైజేషన్కి గురై రకరకాల డిస్ప్యూట్స్ని వదిలేసి పార్టీ ఆఫ్ ఆమ్ ఆద్మీ కా పార్టీగా మారిపోతుంది. అప్పుడు సెషన్స్కి అధ్యక్షత వహించిన లాలా లజపత్ రాయ్ పేర్కొన్న మాట ఇది. సో ఇది బేసికల్గా ఎన్సీఎం కాలంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఆ సెషన్ జరిగిన సెషన్ ఏంటి, నాగ్పూర్ సెషన్ అనే దానికి సంబంధించింది. సో మరి ఎన్సీఎంతో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారు, ఎలాంటి కార్యకలాపాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఎంసీఎంలో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి ఎన్సీఎం అంటే. బ్రిటిష్ వస్తువులు కొనుగోలు చేస్తున్నాము, బ్రిటిష్ కార్యాలయాలకి, ఆఫీసులకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాము అంటే మనం వాళ్ళకి సహకారం అందిస్తున్నాము. ఆ సహకారాన్ని నిరాకరిద్దాము, నాన్ కోఆపరేషన్ చేద్దాము. సో ఫలితంగా బ్రిటిష్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కొలాప్స్ అవుతుంది, అస్తవ్యస్తం అవుతుంది. సో దాంతో వాళ్ళు మన డిమాండ్స్ చేతులు ఎత్తేసి మన డిమాండ్స్ అంగీకరిస్తారు. అలా మన సెల్ఫ్ రూల్. యాక్చువల్గా బ్రిటిష్ తీసుకొచ్చిన చట్టాలన్నీ బ్రూటల్గా ఉంటాయి. రౌలట్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ మాసాక్రీ, 1919 మాంటెక్ చేమ్స్ ఫర్ డయార్చి, ఇవన్నీ కూడా అణచివేసేది. అయినా కానీ స్టిల్ గాంధీ స్వరాజ్ ఇన్ 1 year అని కాలిస్తాడు, పిలుపునిస్తాడు. అక్కడ క్లియర్ పరిస్థితులు అర్థమవుతున్నాయి, అణచివేసే చట్టాలు వస్తున్నాయని. సో ఒకసారి ఫస్ట్ మనం ఎన్సీఎం కాలంలో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయి అంటే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ ఏంటివి అనేవి చూద్దాం. పూర్తిగా బహిష్కరణ అనేది అంటే బైకాట్ చేయడము, నిరాకరించడం, నథింగ్ బట్ బైకాట్ చేయడం. ఇక్కడ విదేశీ సంస్థల్ని, విదేశీ విద్యాలయాల్ని, విదేశీ ఉద్యోగాల్ని, విదేశీ వస్తువుల్ని, ఎవ్రీథింగ్ విదేశీ అనే సంబంధానికి సంబంధించిన అన్నిటినీ కూడా బైకాట్ చేయడము. అంటే స్వదేశీ మూమెంట్ కాలంలో కూడా జరిగింది బైకాటే, కానీ ఇక్కడ గాంధేయ మార్గంలో, గాంధేయ ప్యాత్లో మనం బైకాట్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఫస్ట్ ఉన్నత వర్గాల పీపుల్, కాంగ్రెస్ లీడర్లు ఉద్యోగాలు, తమ వృత్తులు, ఇతర పనులని అంటే విదేశీ సంస్థల కింద పనిచేసేవాళ్ళు వదులుకోవడం జరిగిందండి. దాంట్లో భాగంగా సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం, వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ అప్పుడు ఫేమస్ లాయర్లు. బ్రిటిష్ కోర్టులోకి వెళ్ళి మనం వాదించడం వల్లే బ్రిటిష్ న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంది అని చెప్పేసి భారతీయ నాయకులు తమ న్యాయవాద వృత్తిని వదిలేశారు, బహిష్కరించారు. అంటే గాంధేయ మార్గంలో స్వదేశీ మూమెంట్లో జరిగిన బహిష్కరణ ఎక్కడ కూడా జరిగేది కొంత తేడా ఉంది. స్వదేశీ మూమెంట్లో ఎలా సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యం ఉందో ఇక్కడ కూడా అదే లక్ష్యం ఉంది. మళ్ళీ స్టిల్
కానీ గాంధేయ మార్గంలో శాంతియుతంగా బహిష్కరించేది ఇది. సో వీళ్ళందరూ కూడా తమ న్యాయవాద వృత్తుల్ని ఉద్యోగాల్ని రద్దు చేసుకోవడం జరిగింది, బ్యాన్ బైకాట్ చేయడం జరిగింది. విదేశీ విద్యా సంస్థల బహిష్కరణ, అనేక విదేశీ విద్యాలయాలు ఏర్పాటు కావడం జరిగింది. ప్రజలందరూ విదేశీ స్కూల్స్కి కాలేజీకి వెళ్తూ ఉన్నారు. వాటిని బహిష్కరిద్దాం, మనం వెళ్ళడం వల్ల, మనం సహకరించడం వల్లే అవి నడుస్తున్నాయి, మనం పోవడం పని చేద్దాం, మన సహాయాన్ని నిరాకరిద్దాం అని చెప్పేసి దాదాపు 90,000 మంది విద్యార్థులు, చాలా బిగ్గెస్ట్ నెంబర్ అండి. ఒకసారి ఇక్కడ చూడండి, 90,000 మంది విద్యార్థులు, స్కూల్ కాలేజ్ విద్యార్థులు అందరూ కలిసి ఆ విదేశీ విద్యా సంస్థల్ని బహిష్కరించేశారు, బయటకు వచ్చారు. దాంట్లో మరి వీళ్ళందరూ చేరడం కోసం అప్రాక్సిమేట్గా 800 దేశీయ స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 800 దేశీయ స్కూల్స్ కాలేజీలు, 90,000 మంది, 90,000 స్టూడెంట్స్ విదేశీ విద్యా సంస్థల్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. ఇకపోతే విదేశీ వస్తువులను బహిష్కరించడం అని చెప్పాను. విదేశీ వస్తువులని గాంధేయ మార్గంలో బహిష్కరణే. ఎన్సీఎం అనేది సహాయాన్ని నిరాకరించడం అంటే బహిష్కరణ ఇక్కడ కూడా ఉన్నది. బ్రిటన్లో అనేక వస్తువులు తయారై ఇండియా మార్కెట్కి వచ్చి ఇండియా మార్కెట్ను ఊపేస్తూ ఉన్నాయి, ఎస్పెషల్లీ బట్టలు. టెక్స్టైల్స్, వాటిని బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువుల్ని వాడిద్దాం. గాంధీ తన బట్టలు తాను స్వయంగా నేర్చుకునేవాడంట. ఈ దేహాన్ని కప్పుకోవడానికి ఏ వస్త్రం అయితే ఏంటి, విదేశీ వస్త్రాలు ఎందుకు, స్వదేశీ వస్త్రాలు వాడదాం. ఒకవేళ స్వదేశీ వస్త్రాలు లేకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు స్వదేశీ సంస్థలు లేవు, స్వదేశీ ఇండస్ట్రీస్ లేవు, మరి ఎలా బట్టలు సప్లై కావాలి ఇంతమందికి? సో దానికి మార్గం ఏమంటాడు గాంధీ అంటే, ఎవరు బట్టలు వాళ్ళు నేర్చుకోవడమే. ఈవెన్ గాంధీ తన బట్టలు తానే నేర్చుకునేవాడు. సో ఎవరి బట్టలు వాళ్ళు నేర్చుకుందాం, దేహాన్ని కప్పుకోవడానికి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు, ఒక గుడ్డ చాలు అనే ఉద్దేశం గాంధీకి ఉంది. బట్ అందరూ అలా ఉండలేరు. ఆనాడు దాదాపుగా 7 నుంచి 9 రూపాయలు పడేది ఒక చెరక, బట్టలు నేసే నూలు మిషను. కొన్ని లక్షల చెరకాలు, దాదాపుగా 20 లక్షల చెరకాలు, బట్టలు నేసే చెరక అండి, కాంగ్రెస్ దాతల ద్వారా పంపిణీ చేసిందండి దేశవ్యాప్తంగా. 20 లక్షల చెరకాలు. ఎప్పుడైతే 20 లక్షల చెరకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయో భారీగా విదేశీ వస్త్రాల దిగుమతి తగ్గిపోయింది. మనకున్న ఒక లెక్క ప్రకారం 2021లో ఒకసారండి, 102 కోట్లుగా ఉన్న విదేశీ వస్త్రాల వ్యాపారము 1921-22 కాలానికి 57 కోట్లకు పడిపోయింది. అంటే భారీ తగ్గుదల మీకు కనిపిస్తుంది. 1920-21 కాలానికి 102 కరోడ్గా ఉన్న విదేశీ వస్త్రాల వ్యాపారం 1921-22 కాలానికి 57 కరోడ్కు పడిపోయింది. అంటే 20 లక్షల చెరకాల పనితీరు బాగా ఉంది, చాలామంది ప్రజలు తమ బట్టలు తాము నేర్చుకుంటున్నారు, కాబట్టి సగం పడిపోయింది విదేశీ వస్త్రాల వ్యాపారం అనేది. ఆనాడు చెరక జాతీయోద్యమానికి, దేశభక్తికి ఒక సింబల్గా మారిందండి. ఈవెన్ పింగళి వెంకయ్య అయినా సరే, ఇనీషియల్ స్టేజ్లో అయినా సరే, మన జాతీయ త్రివర్ణ పతాకంలో ఉన్నది చెరక అనే మధ్యలో, 2 రంగుల మధ్యలో ఉన్న చెరక. తర్వాత మనం అశోక ధర్మచక్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాం. సో చెరకాన్ని చూస్తే బ్రిటిష్ గుండె భయపడే అంతగా ఒక జాతీయోద్యమానికి సింబల్గా మారింది చెరక ఆనాడు. సో అంటే విదేశీ వస్తువుల బహిష్కరణలో భాగంగా స్వదేశీ వస్తువుల్ని తాము ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీస్ లేవు. బ్రిటిష్ వారు తాము ఏ వస్తువుని మార్కెట్లో దించదలుచుకున్నారో ఆ వస్తువు పైన ఆధిపత్యం కోసం స్వదేశీ మార్కెట్ని పూర్తిగా కొల్లాప్ చేసి పడేశారు. భారత చేనేత పరిశ్రమను అస్తవ్యస్తం చేశారు. అందుకే ఇండస్ట్రీస్ ఏం లేవు, చేనేత ఇండస్ట్రీస్. అందుకే 20 లక్షల చరకాల్ని పంపిణీ చేసి దుస్తులు తయారు చేసుకునే విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాలు చేపట్టింది. సో దాంతోపాటుగా వివిధ రకాల బిరుదుల బహిష్కరణ, టైటిల్స్. అంటే బ్రిటిష్ వారు వారికి మనం చేసిన సేవకు గాను కొన్ని గౌరవ బిరుదులు ఇచ్చారు, వాటిని బహిష్కరిద్దాము, అంటే మీ బిరుదులు మాకు అవసరం లేదు, తిరస్కరిద్దాం వాటిని అని చెప్పేసి చర్యలో భాగంగా గాంధీ ఖైజర్ ఏ హింద్ అనే బిరుదును బహిష్కరించారండి, రద్దు చేసుకున్నాడు ఆ బిరుదుని. ఆ బిరుదు సర్టిఫికేట్ తీసుకుపోయి బ్రిటిష్ వారు గొప్ప చెప్పాడు పిటిషన్ రూపంలో. అంటే గాంధీ యాక్చువల్గా
సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి బోయర్స్ వార్లో 1899 ఆ టైంలో బోయర్స్ వార్లో భారీగా సహకారం అందించాడు. ఇండియన్ అంబులెన్స్ సర్వీస్ నడిపి 1914 వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే టైంకి అతను ఇండియాలో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అనేక మంది రిక్రూట్ చేసే రిక్రూటెడ్ సర్గాంట్గా పిలువబడ్డాడు అతను. సో ఆ సేవలకు గాను గాంధీకి ఖైజర్ ఏ హింద్ అనే బిరుదు బ్రిటిష్ ఎంపైర్ ఇవ్వడం జరిగింది. దాన్ని తిరస్కరించాడు ఆ బిరుదుని. ఇప్పుడు దీనికి ముందే 1919 ఏప్రిల్ జలియన్ వాలాబాగ్ మాజాక్రీ జరగడంతోనే రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ బిరుదుని తిరస్కరించాడండి. నైట్హుడ్ బిరుదుని. సో ఇవి బేసికల్గా ఉన్నవి. అంటే బిరుదులు బహిష్కరించారు, విదేశీ సంస్థలు ఉద్యోగాలు న్యాయస్థానాలు బహిష్కరించారు, విదేశీ వస్తువుల్ని బహిష్కరించారు, దాంతోపాటుగా ఎన్నికల్ని బహిష్కరించారు. 1920 జనరల్ ఎలక్షన్ జరిగే ఉండే. ఎప్పుడైతే కాంగ్రెస్ సెషన్ ఏర్పాటు చేసుకుందో నాగపూర్ కలకత్తా స్పెషల్ సెషన్స్, ఆ టైంలోనే 1920 ఎన్నికల్ని బహిష్కరించాలని. యాక్చువల్గా 1970 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 1919 మాంటెక్ చెమ్స్ఫర్డ్ కాలంలో మొట్టమొదటిసారిగా ఓటు పరిమిత ప్రాతిపదికన కల్పిస్తూ ఎన్నిక విధానం స్టార్ట్ చేశారు. ఆ కాలంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరిగాయి. 1920, తర్వాత 1923, 1926 ఇలా. 1920 ఎన్సీఎం లాంచ్ చేసే కాలం ఎన్నికల్ని బహిష్కరిద్దామని తీర్మానం చేసుకున్నారు అప్పటికే. సో దాంట్లో భాగంగా 1920 జనరల్ ఎలక్షన్ని బహిష్కరించడం జరిగింది. అలాగే 1921 బ్రిటన్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత పర్యటనకు వస్తే ఆ పర్యటనను కూడా బహిష్కరించాలని తీర్మానం చేశారండి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత టూర్కి వచ్చాడు విజిటింగ్కి. సపరేట్గా రాలే, వేరే పని మీద వేరే కంట్రీస్కి వెళ్ళబోతూ ఇటువైపు వచ్చాడు అతను. అతని సభలకు ఎవరు వెళ్ళొద్దు, అతని దర్బార్ కార్యక్రమానికి అటెండ్ కావద్దు, అతను వచ్చే టైంలో రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంచుదాము, బ్లాక్ ఫ్లాగ్స్ ఎగరేద్దాము, అతనే అవమానపడేలాగా, ఏంటి ఇంత దారుణంగా భారతీయులు నిరసన తెలుపుతున్నారు అని అవమానపడేలాగా చేద్దామని చెప్పేసి 1921లో ఈ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటనను కూడా బహిష్కరించడం జరిగింది. సో ఇవి బేసికల్గా గాంధేయ మార్గంలో బహిష్కరించబడ్డ విషయాలు. ఇది ఎన్సీఎంలో ఉన్న కార్యకలాపాలండి. సో ఇలా స్థానిక సమస్యల్ని హిందూ ముస్లిం యూనిటీని కలుపుతూ దేశవ్యాప్తంగా ట్రూ మాస్ మూమెంట్గా ఉన్న ఎన్సీఎం అనేది ఫైనల్గా విఫలమైన ఉద్యమమే. 1922 ఫిబ్రవరి 5న యాక్చువల్గా గాంధీ ఏ ఉద్యమాన్ని కూడా బ్రిటిష్కి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా స్టార్ట్ చేయలేదండి. ఒక పిటిషన్ రాశాడు, అణచివేసే యాక్ట్ పట్టుకొచ్చారు, రౌలట్ యాక్ట్, దాన్ని రద్దు చేయండి, డయార్చిని తీసేయండి ప్రావిన్స్లలో. 1919 యాక్ట్ ద్వారా తీసుకొచ్చిన డయార్చిని తీసివేయండి. మేము మీ సబ్జెక్ట్స్, వీఆర్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో మా దేశంలో ఉన్న పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాలను తగ్గించండి, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఉద్యమిస్తారు అని చెప్పి ఒక పిటిషన్ పెట్టి ఆ తర్వాత ఎన్సీఎంని లాంచ్ చేస్తాడు గాంధీ. సో ఇవి బేసికల్గా ఉన్న కార్యకలాపాలని చెప్పాను. మరి ఇలా ట్రూ మాస్ మూమెంట్గా మంచి ఇంటెన్స్తో సాగిన ఎన్సీఎం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్తో గాంధీ రద్దుకు పిలుపునిస్తాడు. 1922 ఫిబ్రవరి 5న జరుగుతుంది ఆ ఇన్సిడెంట్. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ దగ్గరలో ఉన్న ఏరియా. అక్కడ ప్రజలు ఎన్సీఎంలో భాగంగా ఆ ఫిబ్రవరి 5th టైంలో ప్లకార్డులు పట్టుకొని బ్రిటిష్ ఎంపైర్కి వ్యతిరేకంగా పెరుగుతున్న ధరలు, అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీకి సంబంధించి నిరసనలు తెలుపుతూ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్తారు ఆ గోరఖ్పూర్లో. ఆ పోలీసులకి ఈ విప్లవకాలకు, స్థానిక నాయకులుగా ఉన్న నిరసనల కాళ్ళకు మధ్య కొంత క్లాషెస్ వస్తాయి. పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు. ఫలితంగా ఈ ఆగ్రహించిన వీళ్ళందరూ కూడా, ఆ నిరసనకారులందరూ పోలీస్ స్టేషన్ తాళాలు పెట్టి నిప్పంటిస్తారు. సో దాంట్లో ఉన్న ఒక 22 మంది పోలీసులు చనిపోతారండి, సజీవ దహనం అవుతారు వాళ్ళు. సో ఆ గోరఖ్పూర్ స్థానికంగా జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్తో గాంధీజీ ఈ ఉద్యమాన్ని, నాన్ కోఆపరేషన్ మూమెంట్ని రద్దు చేస్తూ పిలుస్తుంది. యాక్చువల్గా ఇది ఒక సాక్ అండి. మ్యాటర్ ఏంటంటే గాంధీజీ ఎన్సీఎన్ మూమెంట్ని రద్దు చేసింది చౌరీ చౌరా ఇన్సిడెంట్, గోరఖ్పూర్ దగ్గర ఉన్న చౌరీ చౌరా ఇన్సిడెంట్తో అంటాము.
కానీ అప్పటికే ఉద్యమం సన్నగిల్లిపోయింది. ఇనీషియల్గా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 20 లక్షల చరకాలు పంపిణీ చేస్తే ఎవరు బట్టలు వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఎంతకాలం నేర్చుకుంటారు? అందరూ ఒక వస్త్రంతో ఒక గుడ్డతో దేహాన్ని కప్పుకోలేరు, కొంతమందికి బట్టలు కావాలి. సో విదేశీ వస్తువుల్ని కొనడం స్టార్ట్ చేశారు. ఉపాధి లేక, డబ్బు లేక మళ్ళీ విదేశీ సంస్థల వైపు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. విదేశీ సంస్థల దగ్గర పనిచేస్తున్నారు. కొంతమంది న్యాయవాదులు కేసులు వాదిస్తున్నారు. సో ఉద్యమం చల్లబడింది, సన్నగిలిపోయింది. ప్రజా ఉద్యమాలు ఎక్కువ కాలం కంటిన్యూ కావని గాంధీకి క్లియర్గా తెలుసు. దాంతోపాటు ఒక గాంధీజీకి హింసాత్మక ఘటన జరగకూడదని ఫస్ట్ నుంచి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక హింసాత్మక ఘటన జరిగింది. సో ఇప్పుడు హింసాత్మక ఘటన జరిగితే బ్రిటిష్ వారు ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటారు. భారతీయుల దగ్గర ఉన్నాయి కర్రలు, కత్తులు, బ్రిటిష్ దగ్గర ఉన్నాయి అప్గ్రేడెడ్ వెపన్స్. అవి నిలబడలేవు కదా వాటి ముందు. సో బ్రిటిష్ వారు చర్యలు తీసుకునే ముందే మనం ఎన్సీఎంని రద్దు చేస్తే దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు కదా అనే ఉద్దేశంతో గాంధీజీ ఎన్సీఎం రద్దుకు పిలుపునిస్తాడు. అయినా సరే 1922 మార్చ్లో ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, సెడేషన్ చేస్తున్నాడు ఎన్సీఎం ద్వారా. అలాగే యంగ్ ఇండియా పత్రికలో ఆర్టికల్స్ రాస్తూ రెచ్చగొడుతున్నాడు అనే పేరుతో గాంధీని ట్రయల్ చేసి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది ట్రయల్ కోర్టు. సో ఫలితంగా గాంధీ 1922 మార్చిలో అరెస్ట్ చేయబడ్డాడు. 6 సంవత్సరాల శిక్ష విధించబడింది గాంధీ. తీసుకెళ్లి పూణే ఎర్రవాడ జైల్లో పడేశారు గాంధీజీని తీసుకెళ్ళి. బట్ 1924 ఫిబ్రవరికే రిలీజ్ అవుతారు హెల్త్ ఇష్యూ పైన గాంధీ. సో ఎన్సీఎం రద్దు అవుతుంది. మంచి ఉచ్చస్థితిలో హింసాయుత మార్గంలో ఉన్న టైంలో ఎన్సీఎం రద్దు కావడం కాంగ్రెస్లో ఉన్న ఒక వర్గానికి నిరుత్సాహాన్ని మిలిచిందండి. వారే మోతీలాల్ నెహ్రూ, ఎస్సీ బోస్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి కొంతమంది వ్యక్తులు గాంధీజీ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల ఎన్సీఎంని రద్దుకు ఎప్పుడైతే పిలుపునిచ్చారో వీళ్ళు తీవ్రంగా అసంతృప్తి చెందారు. వీరితో పాటుగా ఒక వర్గం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని రద్దుకు పిలుపునిచ్చారని చెప్పేసి రెండవ దశ విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్ళింది. అది సపరేట్గా చూస్తాం మనం. సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటాం. వాటిని సపరేట్గా చర్చిస్తాం మనం. సో ఇది బేసికల్గా ఎన్సీఎం గురించి. సో కంక్లూజన్ ఏంటి ఇక్కడ ఎవాల్యుయేషన్ అంటే, అప్పటి వరకు కాంగ్రెస్ని ఒక కామన్ సంస్థగా చూస్తున్న బ్రిటిషర్స్ కాంగ్రెస్ను ఒక ఎపెక్స్ బాడీ లాగా, మొత్తం దేశవ్యాప్త ఉద్యమం చేయగల సత్తా దీనికి ఉన్నది, ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ లాగా కాంగ్రెస్ని ట్రీట్ చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా ఇది. ఇంకా ఈ ఉద్యమం అనేది 1922 ఫిబ్రవరి 5కి చౌరీ చౌరా ఇన్సిడెంట్తో రద్దయిపోయింది. చాలామంది జాతీయవాదులు రెండో దశ ఉగ్రవాద విప్లవాద కార్యకలాపాలు మళ్ళారు. కొంతమంది యంగ్స్టర్స్, కొంతమంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని తిరస్కరించారు, ఈ ఉద్యమాన్ని రద్దుపరచడాన్ని. మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, చిత్తరంజన్ దాస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు మంచి ఉచ్చదశలో ఉన్నప్పుడు ఎందుకు రద్దు చేశారని చెప్పేసి. సో ఇది బేసికల్గా ఎన్సీఎం గురించి. సో నెక్స్ట్ చాలా డీటెయిల్గా మిగతా అంశాలని చర్చిద్దాం. థ్యాంక్ యూ.